గోపీచంద్ గారిది 33 మూవీ 33 మూవీ ఏదో టైటిల్ ఏమంటారు రివీల్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ ఒక రివీల్ టీజర్ లాగా కూడా తీసుకొచ్చారు. ఇక్కడ టైటిల్ చూసుకొని భరత వర్ష సేజ్ ఆఫ్ సూలా అనేసి అయితే పోయి టైటిల్తో పాటు కూడా వచ్చారు. సో 55 సెకండ్స్ ఏమో వీడియో క్లిప్ అయితే పెట్టారు, మొత్తం డార్క్ సినారియోస్తో పాటు. ఇక్కడ ఏమంటారు బాగా వైబ్రెంట్ ఉంది ఇక్కడ మనకు ఓల్డ్ రాజుల కాలం నాటి 642 మెన్షన్ చేసారు. ఇక్కడ రాజుల కాలం నాటిది యుద్ధాలకి ఆ టైంలో అది చూపించారు అన్నమాట. ఆ టైంలో ఎలా ఉంది ఏంది స్టోరీ అనేది మాత్రం మనము ఒక గ్లిమ్స్లా మనమైతే కన్ఫర్మ్ అయితే చేయలేము. కానీ ఇక్కడ ఏది కన్ఫర్మ్ చేయగలుగుతాం అంటే మాత్రమే యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంది. అండ్ గోపీచంద్ గారిది లుక్ ఏదైతే ఉందో కొంచెం చేంజెస్ అయింది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అయింది, డిఫరెంట్గా ఉంది. గడ్డంతో పాటు కూడా చాలా లుక్ బాగుంది. దాని తర్వాత భరత వర్ష అని టైటిల్తో పాటు వచ్చింది. ఇక్కడ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఏమంటారు కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం లేకపోతే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. సేజ్ ఆఫ్ సూలా అని ఉంది. సో సేజ్ అనే వర్డ్కి వారియర్ ఆఫ్ సూలా అని పెట్టింటే బాగుంటుంది, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో సేజ్ ఆఫ్ సూలా అని ఎందుకంటారు అనేది మాత్రమే మనం మూవీ చూసినాకనే చెప్పగలుగుతాను. సో టైటిల్ ట్యాగ్ లైన్ సెట్ అయిందో లేదని ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది నాకు. మిగతాయి మనకు అక్కడక్కడ పోస్టర్స్ లుక్స్ వచ్చినాయి, అవన్నీ కూడా గ్లిమ్స్ లాగా స్లైడ్ షోస్ లాగా ఫాస్ట్ పెట్టేసి వెంటనే 2 యాక్సెస్ తీసుకొచ్చారు. కొంచెం బాగుంది లుక్ వైజ్. బడ్జెట్ ఎవరైతే మేకర్స్ పెట్టిరో ఆ సీన్స్లో కానీ ఆ లుక్స్లో కానీ ఆ బడ్జెట్ అయితే బాగా కనిపిస్తుంది అన్నమాట. సో అంతే పెద్దగా అయితే ఏం లేదు, ఇదైతే కీ పాయింట్ అనుకోవచ్చు. సో నాకు అదొకటి కన్ఫ్యూజన్ కానీ మిగతా అంతా కూడా బాగుంది. ఎప్పుడు వస్తుంది ఏందనేసి అయితే వాళ్ళం దీనికి సంబంధించిన ఏం అప్డేట్ అయితే వీళ్ళు ఏం చేయలేరు, కానీ ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో లైక్ స్పిరిచువల్గా లేకపోతే హిస్టారికల్ మూవీస్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. నిఖిల్ గారిది కూడా ఉంది, మళ్ళీ ఇది ఒకటి ఉంది, ఇంకా హిస్టరీకి సంబంధించినవి స్పిరిచువల్కి సంబంధించిన మూవీస్ వస్తున్నాయి కదా. సో చూడాలి ఇట్లాంటి ఇంకా మూవీస్ రావాలని అయితే నేను హోప్ చేస్తాను, హిస్టరీకి సంబంధించిన మూవీస్.